స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కార్మికులు 42 చట్టాలను మాత్రం రూపొందించుకోవడం జరిగింది. ఎందుకంటే 42 చట్టాల ద్వారా కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు రోజు నిత్యం కార్మికులు పనిచేసే వాళ్ళు. అయితే దీని అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మాత్రము 42 చట్టాలు రద్దు చేస్తూ 4 కోళ్లుగా విభజించడం జరిగింది. అయితే ఈ రోజు మాత్రము భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునియడం జరిగింది. అయితే సార్వత్రిక సమ్మెకు పిలిపించిన నేపథ్యంలో మాత్రము మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లాలో మాత్రం ఈ సమ్మె ప్రభావం కనిపించడం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాము మన ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాం, కొత్త బస్టాండ్లో ఉన్నాము. మొత్తం సూర్యాపేట జిల్లా కేంద్రంలో 3 బస్టాండ్లు ఉన్నాయి. ఒకటి పాత బస్టాండ్, ఒకటి కొత్త బస్టాండ్, ఒకటి హైటెక్ బస్టాండ్. మొత్తం మన బస్టాండ్లు ఎక్కడ చూసినా కూడా ప్రజాజీవనానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా యథావిధిగా రోజు ఏ విధంగా గమ్యస్థానాలకు ఆర్టీసీ యాజమాన్యం లేకపోతే ఆర్టీసీ కార్మికులు వాళ్ళని ఎవరైతే వీళ్ళంతా ఉన్నారో ప్రయాణికుల్ని పంపించే నేపథ్యంలో ఇవాళ కూడా అదే విధంగా ఉంది మనం చూస్తున్నాం. ఎందుకంటే కారణం ఏంటంటే సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో యూనియన్ల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే ఈ సార్వత్రిక సమ్మె మాత్రం విజయవంతం కాలేని చెప్పొచ్చు. మనం చూస్తున్నాము ఆర్టీసీ బస్సుతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలు కావచ్చు, లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థ కూడా యథావిధిగా కొనసాగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు కోరేది ఏంటంటే సార్వత్రిక సమ్మె గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కార్మికులు ఉన్నారో ఇంతకుముందు 8 గంటలు పనిచేసే వాళ్ళు 8 గంటలు కాకుండా ఇప్పుడు 8 గంటల నుంచి కనీసం 12 గంటల వరకు కూడా పనిచేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తెచ్చింది. దీనివల్ల కార్మికులకు ఎంతో ఇబ్బంది కలిగే అవకాశం. ఎందుకంటే 8 గంటలు పనిచేస్తేనే చాలా ఇబ్బంది పడుతున్నారు, 12 గంటలు పనిచేయడం వల్ల మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. అంతేకాదు 8 గంటలు చేస్తున్నటువంటి పనికి ఎంత వేతనం ఇస్తున్నారో 12 గంటలు చేసే పనికి కూడా అంతే వేతనాలను కూడా వాళ్ళు పట్టుబడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం స్పందిస్తలేదు. ఖచ్చితంగా మనం చూస్తున్నాము. అదే కాదు ఉపాధి హామీ పథకం అయితే ఉందో ఉపాధి హామీ పథకం కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఉపాధి హామీ కార్మికులకు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా కూడా వాళ్ళు పనిచేస్తున్నా కూడా వాళ్ళకు ఎలాంటి బెనిఫిట్స్ కూడా చెల్లిస్తడం లేదు. అంతేకాదు మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఇబ్బంది పెడుతున్నట్టు కూడా కార్మికులు చెప్తున్నారు. ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఏం చెప్తున్నారంటే ఇప్పటికే డొక్కు బస్సుతో మేము జనజీవనం కొనసాగిస్తున్నాము, మొత్తం కూడా ప్రయాణికులు జనజీవనానికి ఇబ్బంది లేకుండా మేము ప్రయాణిస్తున్నాం. అయితే ఈ డొక్కు బస్సుతో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం. అందువల్ల కొత్త బస్సులు తేవాలి, అది కూడా డీజిల్ పెట్రోల్తో నడిచే బస్సులు కాకుండా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావాలని కూడా వారు కోరుకుంటున్నారు. మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి డిపోలో చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా నిన్న మన ఎట్లా విందో ఈరోజు కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే చారిత్రక సమ్మె ఫెయిల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సూర్యాపేట జిల్లాలో కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సమ్మె ప్రభావం అంతంత మాత్రమే కనిపిస్తుంది. ఎక్కడ కూడా ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, లేకపోతే ఆర్టీసీ కావచ్చు, లేకపోతే విద్యా సంస్థలు కావచ్చు, లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, ఎక్కడ కూడా అన్ని తెరుచుకొని ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు కొంతమంది కార్మికులు చెప్పేది ఏంటంటే సార్వత్రిక సమ్మె ఫెయిల్ అయితే కారణం ఏంటంటే యూనియన్ల మధ్య ఉన్నటువంటి కొంత ఐక్యత లేకపోవడం వల్ల సార్వత్రిక సమ్మె విజయవంతం కాలేదు. ఎందుకంటే ఎవరైతే ఈ సార్వత్రిక సమ్మెకు పోటీగా ఉంటారో ప్రభుత్వం వాళ్ళ మీద ఖచ్చితంగా ఒక తీరు వాళ్ళ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా యూనియన్లు అంతా ఏకదాటిగా వస్తే మాత్రం సమ్మె విజయవంతం అయితే తప్ప మిగతా లేదని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడా సార్వత్రిక సమ్మె మాత్రం సూర్యాపేట జిల్లాలో లేదని కూడా మనం పేర్కొనవచ్చు.